నమస్తే మేడం. నమస్తే. నా పేరు రమేష్ అమ్మ. నేను ఓలాలో ఉబర్లో ఆర్డర్ ఆడుకోబోతున్నాను. తర్వాత అరేంజ్మెంట్ మ్యారేజ్ చేసుకున్నానమ్మా. నా భార్య చక్కగా అన్ని పనులు చేసుకుంటా ఇంట్లో కొన్నాళ్ళు కాపురం బాగానే చేసామమ్మా. నాకు మ్యారేజ్ కూడా 5 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు బాబు ఉన్నాడమ్మా. చక్కగా కాపురం చేసుకుంటానే ఉన్నాం. నేనేదో సాయంత్రం డ్యూటీ లేట్ అయింది కాబట్టి కొంచెం ఆటో వేసుకొని కొంచెం తిరిగి లేట్ అయ్యేసరికి కొంచెం మందు తీసుకుని అలవాటు ఉందమ్మా. లేదమ్మా, అప్పుడప్పుడు తీసుకుంటాను. 2 రోజులకు ఒకసారి తెచ్చుకుంటానమ్మా. అంటే పని ఒత్తిడి వల్ల తెచ్చుకుంటానమ్మా. పని మీద ఉన్నప్పుడు అప్పుడు ఇంట్లో కొంచెం లేడీస్ ఏదో అంటుంటారు కదమ్మా, భార్య ఏదో లేడీస్ అంటారు. అందుకని ఆ మాటలో నేను కూడా ఏదన్నా నన్నేం అనకుండా ఉంటుందేమో అని, ఏమేమి నువ్వు కూడా తీసుకుంటావా, భార్య కదా తీసుకుంటావమ్మా కొంచెం అంటే కొంచెం తీసుకుంది మా. ఆమె కూడా కొంచెం తీసుకుంది, ఎక్కువ కాదు, నేనే తీసుకున్నాను ఎక్కువ. ఆ తీసుకోవడం క్రమేణా ఆమెకి అది రోజు డోసు కావాలనిపిస్తుంది. ఆమెకు రోజు ఆర్థిక ఇబ్బందులు ఉంటాను, ఒకరోజు తేను, ఒకరోజు తెస్తాను. తెచ్చిన రోజు తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత నా మీదనే ఫైర్ అవుతుంది అమ్మాయి. తెచ్చివ్వలేదు. ఫస్ట్ బాగానే ఉందమ్మా, మొదట్లో బాగానే ఉంది. తర్వాత క్రమేకి నేను ఎప్పుడైతే ఈ మందు తెచ్చుకోండి అలవాటు అయ్యానో, నువ్వు కూడా కొంచెం తాగవే, నన్ను అనకుండా ఉంటావని అన్నట్టుగా ఇచ్చాను. మరి రోజు తెమ్మంటదమ్మా. తేని రోజు మాత్రం నాకేం తేలేదని నాకు హెరాస్మెంట్. తాగి నాకమైనా నేను కొంచెం తాగితే ఆమె ఎక్కువ తాగేసింది. అది ఏం మాట్లాడదో ఆమెకే తెలియదు. నా ఒళ్ళంతా ఓనం చేస్తున్నాను, కొడుతుందమ్మా. అది కొట్టింది చూడండి, ఒళ్ళంతా నొప్పులు, ఇదంతా లోపల బోన్ ఫ్రాక్చర్ కూడా అయిందమ్మా మేడం. ఇప్పుడు ఆమె తాగినప్పుడే ఇలా బిహేవ్ చేస్తా, లేకపోతే మామూలుగా కూడా ఇలాగే ఉంటుందా? తాగినప్పుడే ఇలా ఉంటుందమ్మా. తాగినప్పుడే ఇలా ఉంటుంది. మీరు ఎలా ఉంటారు తాగినప్పుడు? మీరు కూడా తాగానన్నారు కదా, మీరు తాగినప్పుడు ఎలా ఉండేవాళ్ళు? నేను నా పని నేను చేసుకుంటాను అంటానమ్మా. మీరు తాగినప్పుడు మీరు కూడా ఆవిడ అలాగే కొట్టేవాళ్ళ? లేదమ్మా, నేను కొట్టలేదు. తాగుడికి బానిస అయిన తర్వాతనే నా మీద అటాక్ చేస్తానమ్మా. నిద్రపోయానేదు, ఆమె నిద్రపోదు. ఈ మందు మారటానికి ఒక ప్రయత్నం నేను చేస్తాను, అతను చేస్తే బాగుండు, ఇట్లాంటి ఆలోచనలు ఏమన్నా చేస్తేనేమో సరే అమ్మా. లేకపోతే లేవు మేడం, నాకు మందు కావాలి, ఆయన లేకున్నా పర్వాలేదు, నాకు మందు ముఖ్యం అనిపిస్తుంది. ఎందుకంటే మందు లేని నేను బతకలేను. అది ఒక మంచి నీళ్ళలాగా నాకు ఒక టానిక్ లాగా అలవాటు అయిపోయింది మేడం. అది లేనిది నేను ఉండలేను, ఇంపాసిబుల్ మేడం. పగల కూడా తాగుతున్నారా ఏంటి మీరు? మరి ఎలా మాట్లాడతారు? భవిష్యత్తు ఎలా ఉంటుందో. నమస్తే అండి, వెల్కమ్ టు జీవితమే ఒక చదరంగం. మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, మనం ఇప్పటి వరకు ఎన్నో కేసెస్ చూసాం. ఇప్పుడు మన ముందు రమేష్ గారు ఉన్నారు. నేను ఆయన కేసు విన్నప్పుడు ఒక రకంగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. అంటే భార్య బాధితులు అంటాం కదా, ఒక రకంగా ఆ కోవలోకి చెందిన ఆయన కష్టం అసలు ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియక చాలా ఇబ్బంది పడి ఈ రోజు మన ముందున్నారు. రమేష్ గారు, కృష్ణకుమారి గారు ఫ్యామిలీ కౌన్సిలర్, మీరు ఎవరితో అయితే బాధ చెప్పుకోవాలి అని అనుకున్నారో కంప్లీట్ గా ఏ విషయం దాచకుండా జరిగిన ప్రతి విషయం, మీ వైపు తప్పున్నా కూడా ప్రతిదీ చెప్తే మేడం ఒక మంచి సజెషన్ ఇవ్వగలరు మీకు. నమస్తే మేడం. నమస్తే. నా పేరు రమేష్ అమ్మ. నేను ఓలాలో ఉబర్లో ఆర్డర్ ఆడుకోబోతున్నానమ్మా. తర్వాత అరేంజ్మెంట్ మ్యారేజ్ చేసుకున్నానమ్మా. నా భార్య చక్కగా అన్ని పనులు చేసుకుంటా ఇంట్లో కొన్నాళ్ళు కాపురం బాగానే చేసామమ్మా. నాకు మ్యారేజ్ కూడా 5 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు బాబు ఉన్నాడమ్మా. అది చక్కగా కాపురం చేసుకుంటానే ఉన్నాం. నేనేదో సాయంత్రం డ్యూటీ లేట్ అయింది కాబట్టి కొంచెం ఆటో వేసుకొని కొంచెం తిరిగి లేట్ అయ్యేసరికి కొంచెం మందు తీసుకుని అలవాటు ఉందమ్మా. డైలీ చేస్తారా? లేదమ్మా, అప్పుడప్పుడు తీసుకుంటాను. అప్పుడప్పుడు అంటే ఎలా? వారానికి 2 రోజులకు ఒకసారి తెచ్చుకుంటానమ్మా. అంటే పని ఒత్తిడి వల్ల తెచ్చుకుంటానమ్మా. పని మీద ఉన్నప్పుడు అప్పుడు ఇంట్లో కొంచెం లేడీస్ ఏదో అంటుంటారు కదమ్మా, భార్య ఏదో లేడీస్ అంటారు. అందుకని ఆ మాటలో నేను కూడా ఏదన్నా నన్నేం అనకుండా ఉంటుందేమో అని, ఏమేమి నువ్వు కూడా తీసుకుంటావా,
ఉమ్, మా భార్య కదా తీసుకుంటావమ్మా కొంచెం అంటే కొంచెం తీసుకుంది మా. ఉమ్, ఆమె కూడా కొంచెం తీసుకుంది, ఎక్కువ కూడా కాదు, ఉమ్, నేనే తీసుకున్నాను ఎక్కువ. ఉమ్, ఆ తీసుకోవడం క్రమేణా ఉమ్, ఆమెకి అది రోజు డోసు కావాలనిపిస్తుంది ఆమెకు రోజు. రోజు. ఉమ్, నేను ఆర్థిక ఇబ్బందులు ఉంటాను, ఒకరోజు తేను, ఉమ్, ఒకరోజు తెస్తాను. తెచ్చిన రోజు తీసుకుంటుంది, తీసుకున్న తర్వాత నా మీదనే ఫైర్ అవుతుందమ్మా. ఏది తెచ్చివ్వలేదని. తెచ్చివ్వలేదు, ఉమ్, ప్లస్ నాకు అది కొనిపెట్టు ఇది కొనిపెట్టు, ఉమ్, లేకుంటే ఏదన్నా కానీ సంథింగ్ నా మీద గొడవ పెట్టుకొని ఉమ్, నన్నే గొడవపడి నన్ను కొడుతుందమ్మా ముందు. కాదు రమేష్ గారు, మీరు మీ భార్య మీరు ఇద్దరే ఉంటారా, లేకపోతే అంతా కలిసే ఉంటారా? మీ తల్లిదండ్రి అందరూ కలిసే ఉంటారా? కలిసి ఉండం, మేము మా ఫ్యామిలీ ఉంటామమ్మా. వీళ్ళిద్దరే. మేమిద్దరం బాబు. తల్లిదండ్రి లేరా? ఉన్నారు కానీ వాళ్ళు దూరంగా ఉంటారమ్మా. ఈ అమ్మాయికి లేరు, ఓహో. ఈ అమ్మాయికి లేరమ్మా. ఇలా ఫ్యామిలీస్ ఉన్నారు నాకు తెలుసు, ఆ. వాళ్ళతోటి సంప్రదించి మాట్లాడదాం అనుకుంటాను కానీ ఎందుకులే అని టైం మీరు పెట్టాను. మీ తల్లిదండ్రులతో ఎందుకు దూరంగా ఉన్నారు? నా భార్య ముందు ఒక రకంగా ఉంటుంది, తర్వాత ఒక రకంగా ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఒక రకంగా ఉందమ్మా. ఉమ్, నేను మీ అమ్మ వాళ్ళలో నాన్న వాళ్ళలో మేము ఉండను, మీ తమ్ముడు వాళ్ళలో ఉండను, మీ బంధువులు మీ వాళ్ళని దూరం పెడతావా లేదా అనే టైప్ అమ్మా. మనమే ఉండాలి, వాళ్ళ దగ్గర మనం వద్దు అని ఇంత హెరాస్మెంట్ అమ్మా. అందుకని వేరు కాపురం పెట్టాం. పెళ్ళైన ఎన్ని రోజులకు పెట్టారు? ఒక 10 నెలలకేనమ్మా, ఆహా, సంవత్సరం లోపే ఉమ్, అమ్మా వేరే నాన్నకి కాపురం పెట్టేశారు. దూరంగా ఉన్నామ్మా. ఉమ్, సరే, ఇప్పుడు మీరిద్దరు ఉండటం మొదలెట్టాకైనా మీరు సుఖంగా ఉన్నారా అనేదే అసలు మొదటి నుంచి ఆమె ఎట్లా ఉంటుంది అనేది కావాలి మాకు. అది ఉమ్, ఫస్ట్ బాగానే ఉందమ్మా, మొదట్లో బాగానే ఉంది. ఉమ్, తర్వాత క్రమేకి నేను ఎప్పుడైతే ఈ మందు తెచ్చుకోండి అలవాటు అయ్యానో, ఉమ్, నువ్వు కూడా కొంచెం తాగవే నన్ను అనకుండా ఉంటావని అన్నట్టుగా ఉమ్, ఇచ్చాను. ఉమ్, మరి రోజు తెమ్మంటదమ్మా, తేని రోజు మాత్రం నాకేం తేలేదని నాకు హెరాస్మెంట్. హెరాస్మెంట్. తాగి నాకమైన నేను కొంచెం తాగితే ఆమె ఎక్కువ తాగేస్తుంది. ఉమ్, అది ఏం మాట్లాడదో ఆ అమ్మాయికే తెలియదు. ఉమ్, నా ఒళ్ళంతా ఓనం చేస్తుంది, నన్ను కొడుతుందమ్మా. అది కొట్టింది చూడండి, ఒళ్ళంతా నొప్పులు, ఉమ్, ఇదంతా లోపల బోన్ ఫ్రాక్చర్ కూడా అయిందమ్మా ఉమ్, మేడం. ఉమ్. ఇప్పుడు ఆమె తాగినప్పుడే ఇలా బిహేవ్ చేస్తుందా, లేకపోతే మామూలుగా కూడా ఇలాగే ఉంటుందా? తాగినప్పుడే ఇలా ఉంటుందమ్మా. తాగినప్పుడే ఇలా ఉంటుంది. మీరు ఎలా ఉంటారు తాగినప్పుడు? మీరు కూడా తాగానన్నారు కదా, మీరు తాగినప్పుడు ఎలా ఉండేవాళ్ళు? నేను నా పని నేను చేసుకుంటాను అంటానమ్మా. కాదండి, ఇప్పుడు ఆమెకు అలవాటు లేనకి పూర్వం మీరు తాగినప్పుడు మీరు కూడా ఆవిడని అలాగే కొట్టేవాళ్ళ? లేదమ్మా, నేను కొట్టలేదమ్మా, కొట్టలేదు. మీరు తాగుడికి బానిస అయిన తర్వాతనే నా మీద అటాక్ చేస్తుందమ్మా. నిద్రపోనేదు, ఆమె నిద్రపోదు. మరి ఇప్పుడు మీ ఇద్దరి సంగతి ఎలా ఉంది? పిల్లాడి సంగతి ఏంటి? వాడు భవిష్యత్తు నాశనం అయిపోతే నా భయంగా ఉందమ్మా. ఇటు ఎట చేయాలి ఏంటి అని నేను కూడా నా కుటుంబంలో వాళ్ళకి తెలియపరిచాను, ఇటు వాళ్ళ కుటుంబంలో తెలియపరుద్దామని వాళ్ళ బాబాయ్ గారు ఉన్నారమ్మా ఒక అతను, ఆయన హెడ్ కానిస్టేబుల్ చేస్తారు, ఆయన కూడా తెలియపరిచాను నేను. మరి ఇలా బాబాయ్ ఈ అమ్మాయి కూతురు కదా, వీళ్ళిద్దరు ఒకటిగా ఏమనుకున్నారో ఏమో, నా మీదనే తిరగబడి నాతోనే గొడవ పెట్టుకొని మా అమ్మాయిని అట్ట అంటావా ఇట్ట అంటావా అని నా మీదకి వచ్చి గొడవ పెట్టుకొని పోలీస్ స్టేషన్ లో కూడా 4 రకాల కేసులు నా మీద బుక్ చేశారమ్మా. నా మీదనే తిరుగుబాటు నా మీదే. నేను మీ అమ్మాయి అలవాట్లు మార్చుకోవాలి, పద్ధతి మార్చుకుంటే భవిష్యత్తు బాగుంటది, నా భార్య కదా అని మీకు తెలియపరుస్తున్నాను, భవిష్యత్తు బాగుంటదని. పిల్లాడు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఇంక చెప్పండి, నా మీద 4 కేసులు పెడితే నేను ఎలా భరించాలమ్మా? మా ఇంట్లో కూడా నేను తెలియపరిచాను. వాళ్ళేమంటారు మీ ఇంట్లో వాళ్ళు? విషయం ఇంత దూరం ఎందుకు తెచ్చుకున్నావు, నీది తప్పు అంటున్నాను. నీదే తప్పు, నాది తప్పు అంటున్నాను. ఆ రోజు తాగింది నువ్వు కదా. ఇది స్టోరీ ఎక్కడికి వెళ్తుంది అంటే మొదల దాకా వెళ్తుంది. ఆ రోజు మమ్మల్ని కాదనుకుని విడిగా ఉంటామన్నారు కదా. మరి ఈ అమ్మాయి హెరాస్మెంట్ చేసిందమ్మా. నా భార్య ప్రేమతో నేను బయటికి పోయాను, తల్లిదండ్రులు దూరం చేసిన తప్పు నాదే. తల్లిదండ్రులకు దూరం అయిపోయింది నేనే కదా. ఇప్పుడు నలిగిపోతున్నాను, అటు వాళ్ళ దగ్గర పోలేకపోతున్నా, ఇటు దగ్గర పోతున్నా. వాళ్ళు ముసవాళ్ళు అయ్యారు, పెద్దవాళ్ళు అయ్యారు. మా తమ్ముడి దగ్గర ఉంటున్నారమ్మా, చాలని వేతనంతో వాళ్ళు పోతున్నారు. అది వాళ్ళ డబ్బులు ఇవ్వద్దు అంటది, వాళ్ళ దగ్గర పోవద్దు అంటది. ఈ హెరాస్మెంట్ తోటి బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఏదో నా కష్టం, నేను నా ఓలా వేసుకుని ఆటో వేసుకుని పోతున్నానమ్మా. అది దానికి మీరు ఎలాగా సమస్య మరి అర్థం కావట్లేదు. ఓలాలో సమస్యలు ఉన్నాయి అంటున్నారు కదా, మీ ఆదాయం పర్వాలేదు, బాగానే ఉందా? లేవమ్మా, ఎక్కువైనామ్మా సమస్యలు. ఎక్కువ అంటే సమస్యలు ఎక్కువ కాదు, ఈ వర్కర్స్ కార్మికులు ఎక్కువయ్యారు, మా చేసేవాళ్ళు ఎక్కువయ్యారు, పని తక్కువైందమ్మా. అది ఈ కుటుంబ భారంతో ఆదాయం కూడా లేదు, ఆదాయం లేదు. 1000 రూపాయలు వస్తున్నాయంటే దానికి మళ్ళీ డీజిల్ పోవాలి, మా కష్టం పోవాలి, ఆ టైర్లు అరుగుతాయి, ఇంజిన్ అరుగుతాయి, రిపేర్లు చిన్న రిపేర్లు వస్తుంటాయి, అన్ని చేయించుకోవాలమ్మా. అది పోను 600, 450, 500 మిగులుతాయి, ప్రతిరోజు మిగులుతాయి.
ఇప్పుడు ఈ బాధలన్నీ ఇట్లా ఉంటే ఇంట్లో ఈ గొడవ ఇది. ఈ ఇంట్లో గొడవ. ఉమ్. ఇప్పుడు నేను పని పోవడానికి కూడా పని చేయడానికి కూడా నాకు ఓపిక లేదమ్మా. ఓపిక లేదు. నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది కదా, నేను ఇప్పుడు నాకు డాక్టర్ గారు 3 నెలలు రెస్ట్ తీసుకోమంటున్నారు, బెడ్ రెస్ట్. మరి 3 ఈ రోజులు చేతులతోనే పని కదా, ఆట నడపాలంటే ఎట్లమ్మా? 3 నెలలు ఏం తింటారు మరి? ఎలా బ్రతకాలి అనేది సమస్యతో ఉన్నామమ్మా ఇప్పుడు మేము. ఆ. అది నా కుటుంబం బాధ్యత, మరి ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నా సమస్య. అందుకని మీకు చెప్పుకుందాం వచ్చాను. ఓ పని చేయండి, ఆ హెడ్ కానిస్టేబుల్ ఇల్లు ఉంది కదా, మీ భార్య మీరు మీ అబ్బాయి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండండి, అప్పుడు సరిపోద్ది వాళ్ళకి. వాళ్ళు రోజు డైలీ స్టేషన్ రమ్మంటున్నారమ్మా, స్టేషన్కు సంతకం పెట్టమంటున్నారు. హెరాస్మెంట్ కేసు పెట్టారు నా మీద. అదే అందుకే స్టేషన్కి వెళ్ళండి, సంతకం పెట్టండి. మరి ఇప్పుడు నాకు సమస్య తీర్చేవారు లేరు, నా బాధ ఇంటలేదు నా మాట ఎవరు. అందుకే చెప్తున్నా, నా చెయ్యి ఇరిగిపోయింది, నేను ఆటో దోలలేను, మరి నాకు తిండి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు చెయ్యి ఇరగొట్టింది మీ అమ్మాయే కదా, అందుకని నేను మీ ఇంట్లోనే వచ్చి ఉంటానండి, చెప్పి చూస్తాను. సరిపోద్ది. కాదండి, మీరు మీ భార్య కొడతంటే తిరిగి మీరు కొట్టడం కానీ లేకపోతే తిరిగి మీరు తిట్టడం కానీ ఏమీ చేయలేదా? నేను కొట్టలేనమ్మా, కొట్టలేనంటే నా భార్యే కదా అన్నట్టుగా కొట్టలేకపోయాను. తాగిన మత్తులో కూడా కొట్టేవాళ్ళు కాదు. నేను కొట్టలేదమ్మా, నన్నే కొట్టింది. మీరు ఒక విషయం చెప్పండి. నేను కొడితే ఆ లేడీస్ కదా, నా చేతిలో లేడీస్ ఎంత, అందుకే నేను తిరగబడి కొట్టలేదమ్మా. వాస్తవం అది. ఏదో అంటదిలే మాట అనుకున్నామే కానీ తిరగబడి కొట్టిన దాకా చేసుకున్నాను నేను. తప్పు నాదైంది ఇవాళ. అంటే మిమ్మల్ని కొట్టడం అంటే ఎలా, చేత్తో కొడుతుందా లేకపోతే అసలు ఏది ఉంటే అది కొట్టిద్దమ్మా. ఇంట్లో మన ఉంటాయి కదా వంట సామాన్లు, మన పప్పు గుత్తి గాని, మన ఈ చపాతీ కర్ర గాని, చేతిలో కర్ర ఏదన్నా గ్లాస్ ఉన్నా గ్లాస్ తో కొట్టేసిద్ది, విసిరేసిద్ది మొహాన. అది విసిరేసిద్దాం మొహాన. అది ఇప్పుడు దీన్ని బట్టి అర్థం. నేను అర్థం నా భర్త కాదా, వైద్య తలగా బలిద్దాం, కళ్ళు పోతాయేమో అని ఆలోచించదు. అది తాగిన తర్వాత మాత్రం ఇద్దాం ఇంట్లో ఇద్దరం రోజుకు. పిల్లాన్ని చూసుకొని మెలకుండా అంటున్నానమ్మా, నా బాధ ఎలా చెప్పాలమ్మా చెప్పండి. అర్థమైంది, అర్థమైంది. అటు చూస్తే నేను వాళ్ళ బాబాయ్ వచ్చరికి నా మీద కేసు పెట్టి మా అమ్మాయిని హెరాస్మెంట్ చేస్తున్నావు, కట్నం ఇవ్వమంటున్నావు, ఇంకా ఏదో బంగారం ఇవ్వమంటున్నావు, ఏంటిది అని నలుగురు చెప్పటం. నేను నిజమని వాళ్ళు అనుకుంటారు, తెలియదుగా సమాజానికి. సరే ఏదేమైనా ప్రసన్న, మామూలుగా తాగిన మత్తులో భార్యల్ని కొడుతుంటే ఏమోలే మొగుడని నాకు కొట్టకుండా ఉంటాడా అని మాట్లాడతారు పోలీస్ స్టేషన్లో కూడా. ఇప్పుడు నేనేమనాలి? నేను రోజు పోలీస్ స్టేషన్లో ఈ కేసులు చూసి 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 నాకేమనిపిస్తుంది అంటే పెళ్ళామన్నాక కొట్టకుండా ఉంటుందా అని అనాలనిపిస్తుంది. మా అమ్మాయితో ఉంటావా, స్టేషన్లో ఉంటావా అంటాడండి ఆయన, బెదిరిస్తున్నాడు వాళ్ళ బాబాయ్. నువ్వు స్టేషన్లో ఉంటావా, మా అమ్మాయితో ఉంటావా? మీ అమ్మాయితో రోజు తనిచ్చుకోవాలి, స్టేషన్లో ఉండాలి, చెప్పండి. నా బాధ ఏంది ఇది? అదే ఇన్ని సంవత్సరాల నుంచి ఆడవాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది. దీనికి ఇది చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఒకటండి, మీరేం బాధపడమాకండి, ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఇప్పుడన్నా మారిద్ది అని నా పిల్లాడి కోసం నేను తీసుకొచ్చుకొని నా భార్యని పోయించుకుందామని ఉందమ్మా. నాకు ఆలోచన భార్యను వదిలించుకుందామని కాదు, ఇలా జరిగింది తప్పు నాది కూడా ఉంది కాబట్టి నా భార్యను తెచ్చుకుందామని ఆలోచన నాకు ఉంది. కాదు, ఇప్పుడు మీ భార్యతో మాట్లాడే ప్రయత్నం, మనం ఇక్కడ నుంచి బాగుందాము, ఈ చెడు అలవాట్లు వదిలేసేద్దాము అని చక్కగా కూర్చొని మాట్లాడే ప్రయత్నం ఏమన్నా చేశారా? నేను చేయలేదమ్మా, చేయాలనే ఉంది నాకు ఆలోచన. ఇప్పుడు మీ భార్యతో మాట్లాడే ప్రయత్నం చేయలేదమ్మా. చేయలేదంటే వీళ్ళు హెరాస్మెంట్ పోనట్లేదు దగ్గరికి, పోలీస్ స్టేషన్ లో వాళ్ళ బాబాయ్ దగ్గర ఉందమ్మా, వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. ఇంటికి దగ్గర రానిట్లు రావద్దు అంటారు మా ఇంటి దగ్గరికి. బాబుని చూస్తారన్నా కూడా చూడట్లేదమ్మా. బాబు పసిపిల్లాడు వెళ్ళినాడు, తిన్నాడా లేదా అని నాకు పనికి పోకుండా నేను పోతే ఇది మరి కాపురం చేయాలని ఉద్దేశం ఉందా లేదా? నేనైతే నా భార్యను తెచ్చుకొని పోషించుకుందాం, జరిగింది తప్పులో ఇద్దరిది భాగమే కాబట్టి చెప్పుకొని చేసుకుందామని వాళ్ళ బాబాయ్ దగ్గరికి నేను పోతుంటే నీదే తప్పు అని నన్ను అంటున్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ కాకుండా ఇంకెవరు చుట్టాలు లేరు వాళ్ళకి? ఉన్నారు కానీ వాళ్ళు దూరంగా ఉంటారు కానీ వాళ్ళ అమ్మాయికే వాళ్ళు ఎక్కువ ఫేవర్ ఇస్తారు. సరే ఇప్పుడు మనము వాళ్ళ బాబాయ్తో మాట్లాడదామా, అమ్మాయితో మాట్లాడదామా? ముందు వాళ్ళ బాబాయ్తో మాట్లాడమ్మా, అదే ఆమె మీద కూడా మాట్లాడండి, విషయం తెలిసిద్ది కదా, ఎవరు మనసులో ఏముందని బయటపడిద్ది. అది ఇప్పుడు భార్య భర్త కావాలనుకుంటుందా, లేదా భర్తను దూరం పెట్టిద్దా, లేదా పిల్లాడి దూరం పెట్టిద్దా, భవిష్యత్తు నాశనం చేసిద్దా? అది మీరు చెప్తే కన్విన్స్ అయ్యి వచ్చిద్దా, భార్య స్థానంతో వచ్చిద్దా? సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి, నా భార్య నాకు వచ్చిద్దా లేదా అని నాకు ఉంది. మరి ఆ అమ్మాయి కూడా ఆలోచన కొంచెం మనం కూడా అవకాశం ఇద్దారమ్మా, నేను ఉన్నాను. ఆ సమస్య మీతో చెప్పుకుంటే తీరిద్దని నా బాధ. కాల్ చేయండి ఒక్కసారి, మీ వైఫ్ తో మాట్లాడదాము, ఒకసారి కాల్ చేయండి. హలో, నేను రమేష్ మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏమండి? ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నానండి. ఇంట్లో ఒక్కదనే ఉన్నావా, ఇంకా మీ బాబాయ్ అందరు ఉన్నారా? ఎవరు లేరులే, మాట్లాడు. మరి బాబాయ్ ఎలా ఉన్నాడు? బాబాయ్ బానే ఉన్నాడు, వెళ్ళాడు ఆఫీస్ కి. బాబు బాబు బానే ఉన్నాడు.
అది మరి ఏంది నీ ఉద్దేశం ఏంటి మరి? ఏం లేదు, బాబాయ్ చెప్పినట్టు వింటా. ఉమ్. నీ హరాస్మెంట్ ఎక్కువైంది నాకు. బాబాయ్ చెప్పినట్టంటే భార్య భర్త సంసారంలో ఎన్నో జరుగుతుంటాయి. మా హస్బెండ్ చెప్పినట్టు వినవా? నేనేదో కాయ కష్టం చేసుకుని పోషిస్తున్నానా లేదా? నువ్వే నా మీదకి వచ్చి ఎగబడి నన్నే కొడుతుంటే నేను ఎట్లా చేయాలి ఇప్పుడు? నేను అందుకే ఇప్పుడు మేడం గారి దగ్గరకు వచ్చాను. కౌన్సిలింగ్ ఇస్తామన్నారు, నాకు మాట్లాడుతూ ఉన్నారు, ఎలాగంటే రమ్మన్నారు. నేను వచ్చాను, నీతో కూడా ఒకసారి సంప్రదించి మాట్లాడుతూ ఉన్నారు, మీ భార్యతో కూడా. అంటే నేను నీకు నెంబర్ కలిపాను, వాళ్ళతో మేడం గారితో మాట్లాడు ఒకసారి. మాట్లాడితే కానీ తెలిసిద్ది నీ తప్ప నా తప్ప అని తెలిసిద్ది. మీ బాబాయ్ వచ్చరికి పోలీస్ స్టేషన్ లో నన్ను హెరాస్మెంట్ చేయటం, నేను తిరగడం, నాకేంది ఈ బాధ? నాకు అలవాటు చేసింది నీదే తప్పు. నన్ను తీసుకెళ్ళి ఏం అలవాటు చేశా? నీకేం అలవాటు చేశా? నేను అలవాట్లు నేర్పించావు, నాదేం తప్పలేదు. కానీ కొద్దిగా తాగమంటాను, మొత్తం నువ్వే తాగితే నా మీద గొడవ పెడుతుంటే రోజు. తేకపోతే ఏమో తేవలేదు అంటావు. అలవాటు చేసినావు, నీది తప్పు. అరుణ ఒక్క నిమిషం అవసరం లేదు నువ్వు అసలు. మేడంతో మాట్లాడు, నా మీద కోప్పటం కాదు. అరుణ ఒక్క నిమిషము. ఇప్పుడు మీ వారు ట్రీ మీడియా స్టూడియోలో ఉన్నారు. ఓకే మేడం. ఆల్రెడీ ఆయన వర్షన్ అంతా చెప్పడం జరిగింది, ఏం జరిగింది ఏంటి అనేది. మీ వారు చెప్పిన దాని ప్రకారం మీరు డ్రింక్ కి అడిక్ట్ అయిపోయారు, కంప్లీట్ గా ప్రతిరోజు డ్రింక్ చేస్తున్నారు. చేసిందే కాకుండా ఆయన్ని హింసిస్తున్నారు, కొడుతున్నారు అని కూడా ఆల్రెడీ రిపోర్ట్స్ తీసుకురావటం కూడా జరిగింది. మాటలు నమ్మకండి మేడం, అన్ని నోరు విస్తే అన్ని పచ్చి అబద్ధాలు. ఆయన అలవాటు చేశాడు. అసలు నేను థమ్స్అప్లు కూడా, కూల్ డ్రింక్స్ కూడా తాగేదాన్ని కాదు. అలాంటిది రావి నా కంపెనీ నన్ను కూర్చోబెట్టి నన్ను బతలాడి తాగించడం మొదలు పెట్టాడు. మరి ఆయన తప్పే కదా మేడం, నా మీద అంటారేంటి మీరు? లేదు ఇప్పుడు నీది తప్పు అని అనట్లేదమ్మా, మీ వారు ఏం చెప్పారు అనేది నీకు చెప్తున్నాను. ఓకే, అలానే ఇప్పుడు నువ్వు కంప్లీట్ గా ప్రతిరోజు తాగుతున్నావు అనేది అతను చెప్తున్నాడు. తాగి అతన్ని కొట్టావు, అలానే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అతను రైట్ హ్యాండ్ బోన్ ఫ్రాక్చర్ అయిన రిపోర్ట్స్ కూడా పెట్టాడు మా ముందు. నేనే కొట్టానని గ్యారంటీ ఏముంది మేడం? నేను తాగుతుంటే ఆయన నన్ను తోస్తున్నాడు, కొడుతున్నాడు. ఆయన ఉల్టా చెప్పి మళ్ళీ ఉల్టా మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మకండి మీరు. అంటే నువ్వు కొట్టట్లేదా అసలు ఆయన్ని? నేనెందుకు కొడతాను మేడం? నా చెయ్యి నేను కొట్టుకుంటానా? నేనేం కొట్టలేదు మేడం, తోస్తే పడిపోయాడు. అది నా చెయ్యి, చూడండి, నా చెయ్యి నేనే ఎరగొట్టి నేనే హాస్పిటల్ పోతానా? అరుణ ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు మనతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఓకే, ఒక్కసారి మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు మేడం. ఒకసారి ఇదిగో అరుణ, చెప్పండి మేడం. అమ్మా, నాకు కొంచెం అసలు మొదటి నుంచి ఏం జరిగిందో చెప్పాలమ్మా. మీరు తాగను మేడం, నన్ను కూర్చొని చెప్పు. నేను ఒంటరిగా తాగలేను, నాకు ఎలానో ఉంది, నువ్వు నా కంపెనీ కావాలి, నువ్వు ఇవ్వకపోతే నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తాగుతాను, ఇంట్లో ఉండి తాగడం మంచిదా, బయటకు వెళ్ళడం తాగడం మంచిదా అని అలాంటి నాకు అన్ని నేర్పించి నాకు మందు పోయడం మొదలు పెట్టాడు మేడం. తానే అసలు కూల్ డ్రింక్స్ కూడా తాగను మేడం. అలాంటిది నాకు మందు పోయడం అలవాటు చేసి మళ్ళీ ఇప్పుడు నాకు కంప్లైంట్ ఇస్తే ఎట్లా మేడం? అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మేడం. అమ్మా, నేను అడిగేది అది కాదు. మొదటి నుంచి అంటే మీ పెళ్ళైనప్పటి నుంచి ఎలా ఉన్నాడు అతను మీతో? పెళ్ళైనప్పటి నుంచి బాగానే ఉన్నాడు మేడం, బాగా ఉన్నాడు. కాకపోతే ఈ మందు అలవాటు చేశాడు నాకు. అది లేదు నేను ఉండలేకపోతున్నా. నా నరాల్లో ఏదో తాగకపోతే ఎలాగో అనిపిస్తుంది అసలు. సరే నాకు కావాలి. నాకేమో ఫస్ట్ స్టార్టింగ్ లో బాగా అలవాటు చేశాడు మేడం. ఇప్పుడేమో మధ్యలో ఏం లేదు, అది నన్నే ఉల్టా మాట్లాడుతున్నాడు. అయితే తెచ్చాను. అయితే చూడమ్మా, ఇప్పుడు మీ అత్త మామగారు తోటి ఉమ్మడి సంసారంలో ఉండనని చెప్పామంట, నిజమేనా? అవును మేడం, నాకు ఇష్టం లేదని. ఎందుకని ఇష్టం లేదు మేడం? ఊకే వాళ్ళు ఏదో ఒకటి అనడము, ఈయన ఏదో ఒకటి అనడము. ఇదంతా ఉమ్మడి కుటుంబం సంసారం నాకు నచ్చట్లేదు మేడం. నాకు కుటుంబం ఎందుకంటే ప్రతిరోజు గొడవలే పట్టది. ఈయన ఒకటి చెప్తాడు, వాళ్ళ అమ్మ ఒకటి చెప్తాది, ఒకటి చెప్తారు. అసలు రకరకాల మనుషులు, రకరకాల మనసత్వాలు మరి. బయటకు వచ్చేసాను, సంసారం పెట్టుకున్నాము, మంచిగా ఉన్నాము. కాకపోతే ఈ మందు విషయంలోనే మా ఇద్దరికి గొడవ అవుతుంది మేడం. అయితేనమ్మా, నేను ఒక మాట చెప్తా విను. ఇప్పుడు మీ బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నావు కదా నువ్వు, ఎన్నాళ్ళు అయిందమ్మా ఇక్కడికి వచ్చేసి? నేను ఇక్కడికి వచ్చేసి ఒక 1 వీక్ అవుతుంది మేడం. 1 వీక్ అయింది. అయితే బాబు జీవితం నాశనం అయిపోతుంది కదా, నా బాధ. ఉండయ్యా, మాట్లాడుతున్నాం కదా, నీకెందుకంత తొందర? ఉండమ్మా, బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చావు కదా, మరి ఇప్పుడు ఈ వారంలో తాగావా? తాగానంటే మా బాబాయ్ తీసుకొచ్చి పెడతాడు. ఆయన మందు ఉంది మేడం, తాగుతాను నేను. అక్కడ కూడా తాగుతున్నావు? మరి మీ పిన్ని కూడా తాగుతుందా?
తాగుతాను మేడం. నాకు ఆ తాగుడు మానను, నేను జీవితాంతం తాగుతూనే ఉంటాను, నాకు అలవాటు. అట్లా కాదమ్మా, మీ బాబాయ్ భార్య కూడా తాగుతుందా? ఆమె తాగదు మేడం, ఆమెకు అలవాట్లేదు. ఆమెకు అలవాట్లేదు. మరి నీకు ఎప్పుడైనా తాగనప్పుడైనా నీకు అనిపిస్తుందా అసలు ఈ తాగుడు నేను ఎందుకు నేర్చుకున్నాను, మా ఆయన ఎందుకు నేర్పాడు, అసలు నా పిల్లాడి భవిష్యత్తు ఏంటి, నేనేంటి ఇలా తాగడం వల్లే కదా ఈ గొడవలు పట్టడం వల్ల పోలీస్ స్టేషన్లకు వెళ్ళడము, మళ్ళీ ఇంటికి వచ్చి బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉండటము, ఇదంతా ఎంతవరకు ఏంటి నా జీవితం ఇలా అయిందని ఒక్క నిమిషం అన్న ఆలోచిస్తున్నావా? నేను ఆలోచించట్లేదు మేడం, ఎందుకంటే నాకు మందు లేనిది జీవితం వ్యర్థం అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ తాగగానే నాకు అన్ని మర్చిపోతాను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, చాలా అనిపిస్తుంది. మందు లేని జీవితం వ్యర్థం అనిపిస్తుంది నాకు. అమ్మ అరుణ, ఇక్కడ ఒక్క విషయం అమ్మ, బాబు చిన్న అతను 2 ఏళ్ల బాబు అని చెప్తున్నాడు ఇక్కడ రమేష్. మరి ఆ బాబు పరిస్థితి ఏంటి? ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో కూడా నువ్వు మందు తీసుకున్నావా, ఆల్కహాల్ తీసుకున్నావా? అవును మేడం, తీసుకుంది. నాకు వామిటింగ్స్ అవుతున్నాయి, ఆరోగ్యం మంచలేదు. ఆ ఆల్కహాల్ తాగుతున్నందుకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఒకటే వామిటింగ్ సరదాగా తాగుతాం, ఆరోగ్యం ఎట్లా ఉంటుంది? సరేనమ్మా, ఒక మాట అరుణ, మేడం ఇప్పుడు మేము ఎన్నో కేసులు ఇట్లాంటివి చూస్తాం. జెంట్స్ తాగుబోతులు అయిపోయి భార్యలు హింసిస్తుంటే భార్యలు వస్తారు మా దగ్గరికి. ఇప్పుడు భార్యతో ఇబ్బందిగా ఉందని భర్త వచ్చాడు. ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. అయితే ఇప్పుడు భర్తలు ఇబ్బంది పెట్టినప్పుడు భార్యలు ఎంత ఇబ్బంది పడ్డారో, భార్య ఇబ్బంది పెడితే కూడా భర్త కూడా అంతే ఇబ్బంది పడతాడు కదా. అందుకని మరి మేము ఒక మాట చెప్తాం, మా మీద నీకు నమ్మకం ఉందా? ఇప్పుడు ఎవరు చేసినా తప్పే, ఎవరు చేసినా ఇప్పుడు మీ ఇద్దరే ఉన్నారనుకో, మీకు పిల్లలు లేరనుకో, మీ ఇద్దరు తాగుతారో, తందనాలు ఆడతారో, కొట్టుకుంటారో, సస్తారో, చేతులు ఇరుగుతాయో, కాళ్ళు ఇరుగుతాయో, ఏమీ ఇబ్బంది లేదు. అసలు ఇప్పుడు మీ ఇద్దరిని చూసి పిల్లోడు ఎట్లా పెరుగుతాడు? వాడు కూడా మీ ఇద్దరు తాగిన దాంట్లో కొంచెం బాబుకు కూడా ఇచ్చేస్తే ఇక ముగ్గురు కలిసి హ్యాపీగా తాగి ఉండొచ్చు కదా అని ఏమన్నా అనిపిస్తుందా నీకు? పిల్లోడు భవిష్యత్తు గురించి ఏమన్నా ఆలోచిస్తున్నావా? చదువుకునే పిల్లోడు వాడిని పాడు చేస్తాను మేడం, వాళ్ళు బాగానే చూసుకుంటున్నాను, కేవలం మందు అదే అవుతుంది కదా. కాదమ్మా, అందుకే ఇప్పుడు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు మీ బాబాయ్ వాళ్ళు ఉన్నారు కదా, మీ పిన్ని తాగట్లేదు, అమ్మా ఇదిగో ఎవరు అలవాటు చేశారు? నేను అలవాటు చేశాను, నేనే మందు ఆపుతాను, నువ్వు తాగు మాకు, నువ్వు కూడా, నేను కూడా తాగను. కాదమ్మా, ఇదిగో అమ్మా అరుణ, నువ్వు ఇలా మొండిగా వాదిస్తే కాదు. ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు, అసలు పిల్లల పట్ల తండ్రి కన్నా తల్లులకే ఎక్కువ బాధ్యతగా ఫీల్ అవుతుంటారు మామూలుగా. నువ్వు నీ కొడుకు అంటే బాధ్యత ఉంటే గనక నీ కొడుకు మొహం చూసైనా సరే నువ్వు ఈ తాగుడు మానాల్సిందే. మానకపోతే మట్టుకు చాలా కష్టం అవుతుంది, గుర్తుపెట్టుకో. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడు మీరు కేసు పెట్టారు. ఇప్పుడు మీ బాబాయ్ ఉండబట్టే ఇప్పుడు ఏదో చేసి పోలీస్ స్టేషన్లో ఏదో ఒకటి చేసి ఆయన కేసు పెట్టించాడు. 4 కేసులమ్మా, ఇలా కేసులు పెట్టించారు అని చెప్పి ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక పరిష్కారానికి వచ్చి ఇలా కాదు మేడం ఇలా చేసుకుంటాము అని అంటే గనక కలిసి ఉంటాము, ఈ మందు మారటానికి ఒక ప్రయత్నం నేను చేస్తాను, అతను చేస్తే బాగుండు, ఇట్లాంటి ఆలోచనలు ఏమన్నా చేస్తేనేమో సరేమ్మా, లేకపోతే లేవు మేడం, నాకు మందు కావాలి, ఆయన లేకున్నా పర్వాలేదు, నాకు మందు ముఖ్యం అనిపిస్తుంది. ఎందుకంటే మందు లేనిది నేను బతకలేను, అది ఒక మంచి నీళ్ళ లాగా నాకు ఒక టానిక్ లాగా అది అలవాటు అయిపోయింది మేడం, అది లేనిది నేను ఉండలేను, ఇంపాసిబుల్ మేడం. అట్లా అంటే కూడా ఇప్పుడు నీ కొడుకు పరిస్థితి ఏంటి చెప్పు? కొడుకు పరిస్థితి నేను చూసుకుంటున్నా కదా మేడం. ఎట్లా చూసుకుంటావు? అవునమ్మా, మీ బాబాయ్ ఎన్ని రోజులు చూస్తాడు, ఎన్ని రోజులు ఉంచుకుంటాడు మీ బాబాయ్ నిన్ను? అందుకే మరి కేసులు ఎందుకు పెట్టావమ్మా? తప్పని తెలుసు కదా నీకు. కాదమ్మా, నేనేం బాధ పెట్టా నీకు? మందు తాగడం కాదయ్యా, నువ్వు ఆగు. ఇప్పుడు మీ ఆయన మీరు తాగి పోట్లాడుకుంటున్నారు తప్పితే కట్నాల కోసం అతను ఏ రోజైనా నిన్ను హెరాస్మెంట్ చేశాడా? అలా మరి ఆ కేసు ఎందుకు పెట్టారు? కాదమ్మా, నేను అడిగేదేంటి, మీరు చెప్పేదేంటి? పగలు కూడా తాగుతున్నారా ఏంటి మీరు? మరి ఎలా మాట్లాడతారు? నేను అడిగేదేంటి, నిన్ను కట్నం గురించి అతను వేధించాడా అని అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పు.
వేధించలేదు. మరి కట్నం కోసం వేధించినట్లు ఎందుకు కేసు పెట్టారు పోలీస్ స్టేషన్ లో? మరి ఆయన మాట వినట్లేదని బాబాయ్ పెట్టించాడు. మాట వినాలంటే దొంగ కేసులు పెడతారు అబద్ధాలు చెప్పి. నాకు ఎంత బాధగా ఉంది తెలుసా? అవునమ్మా, అట్లా కాదు. నా పిల్లాడి భవిష్యత్తు ఎలా ఉంటుందో. అరుణ, మేడం ఒక మాట, ఇప్పుడు తప్పులు ఒప్పులో అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు అదే మొండి పట్టుదలతో కూర్చుంటే గనక ఇప్పుడు నువ్వు కాకుండా మీ బాబాయ్ కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. అందుకని ఇప్పుడు మన వల్ల మన కుటుంబం నష్టపోవచ్చు కానీ పక్క కుటుంబం నష్టపోకూడదు. ఇప్పుడు మీ బాబాయ్ కూడా ఆ కేసులన్నీ పెట్టించింది ఎందుకు అంటే అతను బాగుపడతాడు, అతను భయపడి బాగుపడతాడు అనుకున్నారు. కానీ ఆయనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇతనేదో అలవాటు చేశాడు అని నువ్వు చెప్పగానే బాబాయ్ కరిగిపోయి నమ్ముతున్నాడు. కానీ ఇప్పుడు ఇదే మాట అతను తిరిగి అన్నాడు అనుకో, మా అమ్మ నాన్నకి దూరం చేయటం వల్లే నేను తాగుడికి అలవాటు పడ్డాను, ఇప్పుడు అత్తగారింట్లో ఇమడలేక వెయిట్కి వచ్చేసేసేయాలన్నది, నేను ఆ దిగులతోటి నేను తాగుడికి అలవాటు అయ్యానంటే నువ్వు ఒప్పుకుంటావా? అదే మరి అతను అలవాటు చేశాడని అయితే చెప్పగలుగుతున్నావు. అందుకని ఇవన్నీ మానేసి ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవటం ఆపేసేయండి. ఈ రోజు నుంచి చేయాల్సింది ఏంటంటే నేను మీ సమస్యకి నేను పరిష్కారం ఆలోచించి చెప్తాను. మేము చెప్పినట్లు మీకు 2-3 రకాల పరిష్కారాలు చెప్తాము. మీరు ఎలా తీసుకుంటానంటే అలా తీసుకోండి. ఒకటేంటి అంటే ఇప్పుడు మీరు కేసులు పెట్టారు కదా, అతను కూడా కేసు పెట్టి నా మీద దొంగ కేసులు పెట్టారని అతను కేసు పెడతాడు. ఇది ఆల్రెడీ లైవ్ లో రికార్డెడ్ అమ్మా, నువ్వే ఒప్పుకున్నావు. ఒక్క నిమిషం వినమ్మా, ఒక్క నిమిషం విను, నీకు ఓర్పు కావాలి కొంచెం. ఇప్పుడు అతను కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడు. ఇట్లాంటి దొంగ కేసులు పెట్టారండి, నేను ఏ రోజు డబ్బుల కోసం అమ్మాయిని వేధించలేదు, నేను తాగిన మాట వాస్తవం, నన్ను తాగినప్పుడు నన్ను గునుస్తుందని చెప్పి ఆమెకు కూడా కొంచెం తాగుడు అలవాటు చేసిన మాట వాస్తవం, కానీ ఇలా అవుతుందని నేను అనుకోలేదు అని అతను చెప్పుకున్నాడు అనుకో, నిజాలు చెప్పుకున్నాడు అనుకో, మొత్తం మీ మీదకు తిరుగుతుంది కేసు అంతా. అందుకని మీరు ఇవన్నీ పక్కన పెట్టేసేసి నువ్వు ఇప్పుడు మీ బాబాయ్ వాళ్ళు ఒక వారం రోజులు చూస్తారు, ఒక 10 రోజులు చూస్తారు, లేదంటే ఒక నెల రోజులు అట్టి పెట్టుకుంటారు. తర్వాత ఏంటమ్మా పరిస్థితి? నీ బాబును అదే కదా మరి. అందుకే మీరేం చేయాలి అంటే మీరేమో అసలు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తాగుడు మానలేను, నేను తాగుడికి బానిస అయిపోయానని చెప్తున్నావు నువ్వు. అలానే అనిపిస్తుంది కదా. అయితే నేను ఒక డాక్టర్ గారు అడ్రస్ ఇస్తాను, ఆ డాక్టర్ దగ్గరికి మీ ఇద్దరు వెళ్ళండి. అవసరమైతే నేను మీ బాబాయ్తో కూడా మాట్లాడతాను, ఆయన మందులు ఇస్తారు, ఇంట్లో ఉండి మందులు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందిని ఏం చేస్తారంటే రీహాబిలిటేషన్ సెంటర్కి పంపిస్తారు, అక్కడ పెడతారు, డీ అడిక్షన్ సెంటర్స్ అంటారు, అక్కడ పెడతారు. అక్కడ పెట్టినప్పుడు ఏంటంటే మీ బాబు ఉండటానికి కుదరదు అక్కడ. అందుకే నేను మీ ఇద్దరి గురించి ఆలోచించి చిన్న బాబు ఉన్నాడని, ఇప్పుడు నీకు తల్లిదండ్రి కూడా లేరంట కదా బాబుని చూసుకోవటానికి. అయితే ఇప్పుడు మీ అత్త మామ కూడా ఇన్నాళ్ళు మరి సీన్లో లేకుండా ఇప్పుడు వాళ్ళ పిల్లోడిని పెంచమంటే వాళ్ళు పెంచరు. అందుకే కష్టాలు వచ్చినప్పుడు పనికొస్తారు మనుషులు, మనకి కష్ట సుఖాల్లో ఆదుకునే వాళ్ళే కుటుంబ సభ్యులు. అందుకే అత్త మామ పొడగిట్టదు మాకు, వాళ్ళు ఇది అన్నారు, వాళ్ళు అది అన్నారు అని చెప్పి వాళ్ళకి దూరం జరిగిపోయి వాళ్ళకు ₹1 పెడుతుంటే వద్దని చెప్పి ఇట్లాంటివి చేస్తేనే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఏకాకులం అయిపోతాం. సరే అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు మందులు ఇస్తారు, టాబ్లెట్లు ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు మందు తాగాలనిపించినా ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటా కూర్చోండి తప్పితే మందు ఇంట్లోకి అనేది రావటానికి వీల్లేదు. ఇప్పుడు నిన్ను తాగొద్దని చెప్పి అతను తాగమని అతనికి ఎవరు లైసెన్స్ ఇవ్వరు. ఇక్కడ ఇద్దరూ మానాల్సిందే. నేనేదో కాయ కష్టం చేసి వచ్చాను, నేను మందు తాగుతాను, నేను మందు తాగినప్పుడు నా భార్య సహకరించాలి అంటే కుదరదు. నా భర్తే అలవాటు చేశాడు కాబట్టి నేను తాగుతాను అంటే అది కుదరదు. అర్థమైందా? భర్త తాగడం ఎంత తప్పో భార్య తాగినా అంతే తప్పు. అందుకని మీ ఇద్దరు ఇలా మందు మానటానికి నాటు వైద్యాలు వాటి జోలికి వెళ్ళొద్దు, పసర్లు పోసేది వాటన్నిటి జోలికి వెళ్ళొద్దు. మీరు మంచిగా ఒక డాక్టర్ దగ్గర అడ్రస్ చెప్తాను, అక్కడికి వెళ్ళి వాళ్ళు టాబ్లెట్లు ఇస్తారు. మీకేంటంటే మందు తాగాలనిపించదు. ఒకవేళ ఈ టాబ్లెట్లు వేసుకున్నప్పుడు పొరపాటున ఏ విధంగానే మందు తాగితే కనుక చాలా ప్రమాదం అవుతుంది.
అందుకని చెప్పి మీరు మందు తాగకుండా మీరు ఉండండి. ఒక్క 2-3 నెలలు మీరు మంచిగా ఓపిక పట్టారు అంటే మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. సరే మేడం, మీరు చెప్పినందుకు నేను మీ మాట కాదని తప్పు చేయను మేడం. చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది వింటాను మేడం. తను కూడా వినేటట్టు చేయండి మేడం. తను వింటాడు. లేదమ్మా, తను మానాలనే ఉద్దేశం ఉంది కాబట్టే మా దగ్గరకు వచ్చాడు. మా సలహా వినాలి అనుకున్నాడు కాబట్టే మా దగ్గరకు వచ్చాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మీ ఇద్దరు, మనకు ఒక బాబు ఉన్నాడు. మనం తిన్నా తినకపోయినా మన బాబుని పెంచి పెద్ద చేయాలి. మన జీవితాల్లాగా మన బాబు జీవితం ఉండకూడదు అనుకుంటే మంచిగా చదివించాలి. ఇప్పుడు ఆయన ఆటో తోలుతున్నాడు. ఆటో తోలే ఆయన కొడుకు కూడా ఆటోనే తోలాలని లేదు కదా. మంచిగా చదువుకుని ఏదైనా చిన్న ఉద్యోగం అయినా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేస్తావు అంటే కొంచెం ఈ సమస్యలన్నిటిలోంచి బయటపడిన తర్వాత బాబు స్కూల్కి వెళ్ళడం మొదలెట్టాక నువ్వు కూడా ఏదైనా చిన్న పనులు ఏమన్నా చేసుకుంటే ఆ డబ్బులను దాచిపెట్టుకుంటే రేపు బాబుని చదివించుకుంటానికి పనికి వస్తాయి ఆ డబ్బులు. తప్పకుండా. అసలు మీరు ఇప్పుడు మాట్లాడి వెళ్ళిపోయారు అనగానే మిమ్మల్ని మేమేం వదిలిపెట్టమమ్మా. మీరు ఎప్పుడు మీకు ఏ సమస్య ఉన్నా సరే మీరు మాకు కాల్ చేస్తే మీకు కావాల్సిన సలహా ఇస్తాము. ఏదైనా సహాయం కావాలంటే కూడా సహాయం చేస్తాము. సరేనా? తాగుడు మానండి, జీవితాన్ని నిలబెట్టుకోండి, గౌరవంగా బతకండి. ఓకే అమ్మా, మేము రమేష్తో కూడా మాట్లాడి పంపిస్తామమ్మా. ఇప్పుడు మీ బాబాయ్కి కూడా నువ్వే చెప్పుకోవాలి, బాబాయ్ నా తప్పు కూడా ఉంది, నేను ఆ మందు మానేస్తానని చెప్పి మేడం వాళ్ళకి, కౌన్సిలింగ్ మేడం వాళ్ళకి చెప్పాను. వాళ్ళేమో డాక్టర్ దగ్గరికి పంపిస్తా అన్నారు. మా జీవితాలు మేము చూసుకుంటాం బాబాయ్ అంటే మీ బాబాయ్ కూడా ఒప్పుకుంటాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏడవబట్టే కదా నీకోసమని దొంగ కేసులు కూడా పెట్టించడానికి కేసులు ఎత్తేస్తారు. బాబాయ్కి చెప్పి కేసులు కూడా కాంప్రమైజ్ చేసేసేసుకోండి అమ్మా. పోలీస్ స్టేషన్ లో చాలా సింపుల్ గా అయిపోతుంది. చేపిచ్చేసేయమ్మా. సరేనా? ఓకే ఓకే. ఒక్క నిమిషం, మీ ఆయన మాట్లాడతాడంట. సరే, కలుసుందాము మేడం చెప్పినట్టు. గొడవలు ఎందుకు, బాబు మొహం చూసి నేను కూడా ఆలోచిస్తున్నా. నాకు టైలర్ వర్క్ వచ్చు కదా, నాకు ఒక మిషన్ కొని ఇంకా పని మొదలు పెట్టుకుంటాను. కొంటాను తప్పకుండా కొంటాను. సరే బాబు జాగ్రత్త, మరి ఉంటాను. సరే సరే, రా బాబుని చూడడానికి ఇంటికి ఇవాళ. సరే సరే, సాయంత్రం వస్తాను. సాయంత్రం సరే సరే, ఉంటా మరి, జాగ్రత్త. సరే ఓకే. సరే, మీరు చెప్పినట్లు చెయ్యండి. డాక్టర్ అడ్రస్ ఇస్తాము, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీరు కూడా చిత్తశుద్ధితోటి హానెస్ట్గా ఉండాలి. ఎవరన్నా స్నేహితులు మందు తాగమని చెప్తే కూడా మీరు స్నేహితులు సోపతి జోలికి వెళ్ళకండి. అసలు చెడిపోయేదే సోపతి గాళ్ళ వల్ల. వాళ్ళు మానలేరు, మారిన వాళ్ళని మానండి. వీడు పెళ్ళాం మాట వింటున్నాడు, పెళ్ళాం కొంగు పట్టుకున్నాడు, అందుకే వీడు పెళ్ళాం కూచి, అందుకే మందు మానట్లేదు, పెళ్ళాం అంటే వీడికి భయము, అది ఇదని రెచ్చగొట్టి మందు తాగిస్తారు. మీరు అసలు అట్లాంటివి వినొద్దు. మీ పని ఏంటో చూసుకుని సీదా హ్యాపీగా ఇంటికి రండి, పిల్లోడితో ఆడుకోండి, ఉన్నంతలో హ్యాపీగా బతకండి. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా నేను ఏదో పని చేసుకుంటానంటుంది. ఇలా ఉంటే జీవితాలు బాగుంటాయి. ఇక నుంచి మీరు మందు తాగడం వల్లే గొడవలు వస్తున్నాయి. మీరు కూడా ఏం చేస్తారు అంటే మీ అమ్మ నాన్నతో కూడా ఇక బాగుంటది, అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ ఉండండి, వాళ్ళను కూడా ఇక్కడికి రమ్మనండి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ సమస్యలు చెప్పండి. అలాగే ఆమె మీ తరఫు నుంచి ఏమన్నా ఇబ్బందులు చెప్పింది అనుకోండి డాక్టర్ గారికి, అవి కూడా ఆయన డాక్టర్ గారు చెప్పిన సలహా మీరు వినండి. అప్పుడు మీ జీవితాలు బాగుంటాయి మేడం. అయితే రమేష్ గారు, ఏది ఏమైనా సరే ఈ కేసులో కొంతవరకు మీ తప్పు కూడా ఉంది కాబట్టి కంపల్సరీ మేడం చెప్పినట్టు ఇద్దరు కంపల్సరీ మెడిసిన్ అయితే వాడండి. వాడి మీ సైడ్ నుంచి కూడా కాస్త కోస్త మీ సైడ్ నుంచి కూడా తప్పు ఉంది కాబట్టి తనని మీరు ఇంటికి వెళ్ళి బాబుతో సహా తీసుకొచ్చి ఆ కేసులు వాటికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ కేసులు అవేమి ఉండవు మీతో. ఇక నుంచి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి. అసలు అలా కాదు ప్రసన్న, కాస్త కూస్తో తప్పు కాదు. ఇతను చాలా తెలివిగా గేమ్ ఆడాడు. ఏంటి అంటే ఇప్పుడు ఈయన తాగేదాన్ని ప్రశ్నించకుండా ఉంటది అని ఆమెకు అలవాటు చేశాడు. మామూలుగా అయితే ఏం చేయాలంటే ఇద్దరం తాగితే పిల్లాడు ఏమైపోతాడనే ఆలోచన వచ్చి కనీసం ఆమెన పిల్లాడిని చూసుకుంటుంది కదా అనే ఒక ఉద్దేశం లేకుండా ఇలా చేసినందుకు అతనికి తగిన శాస్తి జరిగింది. ఇది చూసి ఎవరైనా సరే, చూడు బాబు
మీరు ఇవన్నీ ఏమి మనసులోంచి తీసేసేయండి. చక్కగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ఉండండి. మీరు ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడు మీ ఇద్దరి సంగతి చుట్టూ చాలా మందికి తెలుసు కదా, వాళ్ళందరూ కూడా ఏమనుకోవాలి అంటే వీళ్ళ జీవితం ఎంత బాగుంది, ఎంత బాగున్నారు వీళ్ళు తాగుడు మానేయటం వల్ల అని మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోవాలి. ఎవరైనా తాగేవాళ్ళు కూడా మిమ్మల్ని చూసి మీరు ఎట్లా మానారు అని మీ దగ్గరికి రాగలగాలి. మీరు ఇంకొకరికి తాగుడు వల్ల ఎంత నష్టమో, కుటుంబాలు ఎంత నష్టపోతాయో, పిల్లల భవిష్యత్తు ఎట్లా దెబ్బతింటుందో మీరు వాళ్ళకి చెప్పగలగాలి. ఇప్పుడు నేను మీకు ఎలా అయితే చెప్పానో మీరు అలా చెప్పగలగాలి. అప్పుడే మీరు ఇక్కడికి వచ్చినందుకు ప్రయోజనం. తప్పకుండా చెబుతాను మేడం. థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా.